నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏపీటీం గాని, అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏస్తుంటే మా కార్యకర్తలైనా గూడా నేను సహించలేదు. ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లేఅవుట్లు గాని, లేదంటే నుడా లేఅవుట్లే అక్రమ లేఅవుట్లు ఏస్తున్నారు. కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేఅవుట్లు ఏస్తున్నారో లేఅవుట్ ఏసినప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా. అంటే ఒకటేసారి లేఅవుట్ అప్రూవల్‌తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోలు ఇవ్వడం జరిగింది. కయించి అందరూ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లేసి ప్రజలకి మెరుగైనటువంటి ఫ్లాట్లు అందించండి అని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా. ఇక నుంచి ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. కాబట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కూడా అది నిరుపయోగంగానే పడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఆథరైజ్డ్ లేఅవుట్స్‌లోనే ఫ్లాట్లు కొనండని, లేఅవుట్లు ఏసుకునే వాళ్ళు కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లేయండి. ఏ ఒక్కరిని ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేది లేదు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం లేఅవుట్ ఉండాలే తప్ప అనాథరైజ్డ్ లేఅవుట్లు సహించే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అవసరమైతే నేనే స్పాట్‌కొచ్చి రాళ్ళు పీకటానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏపీటీం గాని, అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏస్తుంటే మా కార్యకర్తలైనా గూడా నేను సహించలేదు. ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ లేఅవుట్లు గాని, లేదంటే నుడా లేఅవుట్లే అక్రమ లేఅవుట్లు ఏస్తున్నారు. కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేఅవుట్లు ఏస్తున్నారో లేఅవుట్ ఏసినప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా. అంటే ఒకటేసారి లేఅవుట్ అప్రూవల్‌తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోలు ఇవ్వడం జరిగింది. కయించి అందరూ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లేసి ప్రజలకి మెరుగైనటువంటి ఫ్లాట్లు అందించండి అని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా. ఇక నుంచి ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. కాబట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కూడా అది నిరుపయోగంగానే పడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఆథరైజ్డ్ లేఅవుట్స్‌లోనే ఫ్లాట్లు కొనండని, లేఅవుట్లు ఏసుకునే వాళ్ళు కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లేయండి. ఏ ఒక్కరిని ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేది లేదు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం లేఅవుట్ ఉండాలే తప్ప అనాథరైజ్డ్ లేఅవుట్లు సహించే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అవసరమైతే నేనే స్పాట్‌కొచ్చి రాళ్ళు పీకటానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను.